హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 5, 50, 25, 75 అండ్ 125. ఏదైనా నెంబర్ని మనం 5తో కానివ్వండి, 25తో కానివ్వండి, లేదంటే 50తో కానివ్వండి, లేదంటే 75తో కానివ్వండి, లేదంటే 125తో కానివ్వండి, మల్టిప్లై ఎలా చేయాలి విత్ మైండ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఒక చిన్న ట్రిక్ తోటి షార్ట్ కట్లో పెన్ను పేపర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 30 × 5 అనుకోండి. మీరు నార్మల్గా ఎలా చేస్తారంటే 30 × 5 5 0 0 5 3 15 అని ఇలా చేస్తారు. సో ఇది రాంగ్ అనమాట. అంటే మనకి ఓకే ఇలా కూడా చేయొచ్చు, కాకపోతే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. మనకి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనకి కాంపిటేటివ్ పర్పస్లో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఉన్న టైం మొత్తం పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేయడం చెప్తే మీకు టైం అనేది సరిపోదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఇప్పుడు ఇది 30 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని చూసుకోండి. ఇది ఈవెన్ నెంబర్. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని ఏం చేయాలంటే దీంట్లో ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఎంత? 15. సో ఈ 15కి పక్కన ఒక 0 యాడ్ చేసుకోండి, అంతే. ఇదే దీని ఒక ఆన్సర్ 150. సో ఇంకో నెంబర్ చూద్దాం. 36 × 5 చూద్దాం. సో 36 × 5 అంటే ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేసుకోండి. ఎంత? ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకోండి. సో దీన్ని ఆఫ్ చేస్తే ఎంత? 18. సో 18 పక్కన 0 పెట్టుకోండి, 118 దీని ఆన్సర్. సో ఇక్కడ ఇంకో నెంబర్ చూసుకుందాం. ఏదైనా పెద్ద నెంబర్ చూద్దాం. 500 చూసుకుందాం. సో 500 × 5. సో 500 × 5 ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేసుకోండి. ఇది ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఎంత? 250. సో 250కి పక్కన 0 యాడ్ చేసుకోవాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్. సో ఇంకో నెంబర్ చూసుకుందాం. 558 × 5. 558 × 5 ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అన్నప్పుడు దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత? 2 2 4, 1 రిమైన్స్ ఉంటుంది. 2 7 14, 1 ఉంటుంది. 2 9 18. సో 279 పక్కన 0 యాడ్ చేసుకోవాలి, ఈవెన్ నెంబర్ కాబట్టి. ఓకే. సో ఇక్కడ మీకు ఆడ్ నెంబర్ అయితే ఎట్లా వేయాలో చెప్తా. ఇప్పుడు ఆడ్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31 అనేది ఒక ఆడ్ నెంబర్. 31 × 5. 31 × 5 అంటే దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు దీని యొక్క నియరెస్ట్ నెంబర్ ఎంత? ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ కాబట్టి దీని యొక్క నియరెస్ట్ నెంబర్ ఎంత? 30 ఉంటుంది, 32 ఉంటుంది. 32 అంటే దీనికన్నా ఎక్కువ అయిపోతుంది నెంబర్. సో మనకి ఏం తీసుకోవాలంటే 30 తీసుకోవాలి. దీనికన్నా తక్కువ నెంబర్ తీసుకోవాలి. సో తక్కువ నెంబర్ ఎంత? 30. ఓకే. ఈ 30ని ఆఫ్ చేయండి. 30ని ఆఫ్ చేస్తే ఎంత? 30ని ఆఫ్ చేస్తే 15. సో ఈ 15కి 5 పక్కన కలపండి. సో ఇదే దీని ఒక ఆన్సర్ అనమాట. ఇందాకలా మనం ఈవెన్ నెంబర్కి ఏం చేసినామంటే ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అనుకో, ఆ నెంబర్ని ఆఫ్ చేసిన తర్వాత పక్కన 0 యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆడ్ వచ్చేసి ఏంటంటే ఒక నెంబర్ని తగ్గియాలి. ఒక నెంబర్ని తగ్గించిన తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పక్కన 5 యాడ్ చేసుకోవాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్. ఇంకో నెంబర్ చూసుకుందాం. 563 × 5. సో ఇది ఒక ఆడ్ నెంబర్ అన్నమాట. దీన్ని 1 మైనస్ చేస్తే ఎంత? 562. దీన్ని ఆఫ్ చేస్తే ఎంత? దీన్ని ఆఫ్ చేస్తే 2 2 4, 1 ఉంటుంది. 2 8 16, 2 1 2. సో 281. ఇదంత ఆడ్ నెంబర్ కాబట్టి పక్కన 5 యాడ్ చేసుకోవాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్. మీరు ఈ విధంగా ఏ నెంబర్ అయినా సరే 5 తోటి మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని హోంవర్క్ ఇస్తా. మీరు దాన్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 50తో చేద్దాం. 5కి 50కి చాలా సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు 60 × 50 ఎలా చేయాలని చెప్తా. సేమ్ ఇందాక మనం 5కి ఎట్లయితే ఆఫ్ చేసినామో సేమ్ అట్లనే చేయాలి. ఇప్పుడు ఈ 0 లేదనుకోండి
ఇందాక ఎట్లా చేసినావు, ఆఫ్ చేసినావు. ఆఫ్ చేస్తే ఎంత, ఈవెన్ నెంబర్ కాబట్టి ఆఫ్ చేస్తే ఎంత 30. సో 30కి ఇంకో 0 యాడ్ చేయాలి. 5కి అయితే 0 యాడ్ చేసినావు. ఇక్కడ 50కి కాబట్టి 50కి ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేయాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్ అనమాట. సో ఇంకో చూద్దాం. 66 ఇంటూ 50. సో 66 ఇంటూ 50కి ఎట్లా అంటే ఇది ఈవెన్ నెంబర్. ఓకే, మనకు తెలుసు. ఈవెన్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత 33. పక్కన 0 పెట్టుకుంటే ఎంత 5కి అన్నట్టు. 66 ఇంటూ 5కి మల్టిప్లై చేసినట్టు. కానీ ఇక్కడ మనం 50కి కాబట్టి 50కి 0 ఉంది కాబట్టి ఇంకో 0 పెట్టుకుంటాం. సో ఇదే దీని ఒక ఆన్సర్ అనమాట. ఏం లేదండి, మనం 5కి చేసినాం అనుకోండి, 5కి చేసి పక్కన ఒక 0 యాడ్ చేసినాం అనుకోండి, అదే 50 అనమాట. ఇక 50కి అనమాట. ఏ నెంబర్ అయినా సరే 50తో మల్టిప్లై చేయాలంటే మనం సేమ్ ఇందాకల ప్రాసెస్ లెక్క 5కి చేసినాం కదా, ఆ 5కి తర్వాత పక్కన ఇంకో 0 యాడ్ చేసుకుంటే అది 50కి అనమాట. ఐ హోప్ ఇది మీకు నేను అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో 25కి ఏదైనా నెంబర్ని మనం 25తో మల్టిప్లై ఎలా చేయాలో చెప్తే ఇప్పుడు నేను. 25 అంటే ఏం లేదండి, 25 అంటే ఏం లేదు. 25 ఇస్ నథింగ్ బట్ 100/4. 100/4 నేను ఎందుకు రాసుకున్నానంటే మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 25 వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 1s 4 2s 8, 2 రిమైన్స్, 4 5s 20. సో 100/4 అన్న 25 అన్న ఒకటే. సో ఇక్కడ 28 ఇంటూ 25. ఇందాక మనం 5కి చూసుకున్నట్టయితే బై 2 చేసినాం. ఇక్కడ ఏం చేయాలంటే బై 4 చేయాలి. బై 4 చేసినప్పుడు 4 1s 4 7s 28. 4 7s 28. సో ఈ 7కి 2 zeros యాడ్ చేసుకోవాలి మనం. సో ఇదే దీని ఒక ఆన్సర్. ఇంకొకటి చెప్తా ఎగ్జాంపుల్. మనకి 36 ఇంటూ 25. ఇది బై 4. 4 1s 4 9s. డబల్ జీరోస్ యాడ్ చేసుకోవాలి 900. ఈ డబల్ జీరోస్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇందాక నేను చెప్పిన కదా 25 ఇస్ నథింగ్ బట్ 100/4 అనమాట. సో ఇక్కడ మీకు ఇదే చెప్తా మళ్ళీ. 36 ఇంటూ 25 ప్లేస్లో 100/4. 4 1s 4 9s. సో 9 ఇంటూ 100 ఏమవుతుందండి 900. ఇప్పుడు అర్థమైందా ఈ 2 zeros ఎందుకు యాడ్ చేయాలని చెప్తాను నేను. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 75. ఏదైనా నెంబర్ని మీరు 75తో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఈజీగా ఒక ట్రిక్ ద్వారా మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది అనుకోండి. 64 ఇంటూ 75 అన్నారు అనుకోండి. సేమ్ ఇందాకలా 25 అప్పుడు మనం 4 తోటి ఎట్లా అయితే డివైడ్ చేసినామో సేమ్ అట్లనే 4తో డివైడ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 1s 4 16s. సో ఈ 16 ఉంది కదా, ఈ 16ని ఇంటూ 3 చేయండి. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేసిన తర్వాత ఎంత వస్తుందండి 16 ఇంటూ 3. 16 ఇంటూ 3 అంటే 48. తర్వాత ఇందాక ఎట్లా 2 zeros యాడ్ చేసినామో 25కి సేమ్ 75 కూడా 2 zeros యాడ్ చేయాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు 40 ఇంటూ 75. 40 ఇంటూ 75 అంటే సేమ్ ఇందాకలాగే 4తో డివైడ్ చేయాలి. 4 1s 4 10s. సో 10 ఇంటూ 3. 10 ఇంటూ 3 చేయాలి. సో ఎంత 30. సేమ్ ఇందాకలాగే మనం 2 zeros యాడ్ చేసుకోవాలి. 2 zeros. సో ఇదే దీని ఒక ఆన్సర్ అనమాట. ఈ 2 zeros ఎందుకు యాడ్ చేస్తానో, ఈ 3 ఎందుకు పెడతానో, 3 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తానో, 4తో ఎందుకు చేస్తలేమంటే ఇది ఈ 75 తోటి మనం ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేయాలంటే ఒక రూల్ అనేది ఉంటుంది అన్నమాట, డెఫినేషన్ ఉంటుంది. సో ఆ డెఫినేషన్ ప్రకారం మనం ఈ 3 తోటి మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన దానికి 2 zeros యాడ్ చేస్తున్నాం. ఓకే, ఐ హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. థీరం చెప్పాలంటే చాలా టైం అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది. సో నేను అది చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకు ఈజీ వేగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 125. ఏదైనా నెంబర్ని మీరు 125 తోటి ఎలా డివైడ్ చేయాలో ఇప్పుడు మీకు ఈజీగా చెప్తా. ఏం లేదండి, ఇది కూడా చాలా సింపుల్. ఇందాకల వాటిలాగానే. ఎలా అంటే ఇప్పుడు 32 ఇంటూ 125 ఉందనుకోండి. ఈ 32 ఉంది కదా, ఈ 32ని మనం 8తో డివైడ్ చేయాలి. 32 డివైడ్ బై 8. 32 డివైడ్ బై 8 చేస్తే
8 1 8 4 సో 4 అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 125 కదా, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఆ 4 1 2 3 డిజిట్స్కి 3 జీరోస్ అనమాట. సో ఇదే దీని ఒక ఆన్సర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 72 ఇంటూ 125. సో 72 ఇంటూ 125, ఈ 72ని మనం 8తో డివైడ్ చేయాలి. 8తో డివైడ్ చేసినప్పుడు ఎంత? 72 డివైడెడ్ బై 8. 8 1 8 9 సో 9. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 జీరోస్. సో ఇదే దీని ఒక ఆన్సర్. ఒకవేళ పాయింట్లలో వచ్చింది అనుకోండి, ఏదైనా నెంబర్ మీరు ఇట్లనే 125 తోటి కానివ్వండి, లేదంటే 5తో కానివ్వండి, 50తో కానివ్వండి, ఏ నెంబర్ తోటైనా, ఇక్కడ ఉన్న నెంబర్స్ తోటి ఏ నెంబర్స్ తోటైనా మీరు చేసేటప్పుడు మీకు ఒకవేళ పాయింట్లలో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2.1 వచ్చింది అనుకోండి, తర్వాత మీరు ఇక్కడ జీరోస్ యాడ్ చేసుకుంటారు కదా, ఇక్కడ మీరు 3 జీరోస్ యాడ్ చేస్తారు దేనికి? 125కి. సో ఈ 3 జీరోస్ యాడ్ చేసేటప్పుడు 1 2 3 జీరోస్ ఇట్లా యాడ్ చేస్తారు. సో మీరేం చేయాలంటే ఈ 2 ఈ 1 రాసుకొని పాయింట్ తీసేస్తారు కాబట్టి ఒక జీరోని మీరు తీసేయాలి. సో ఇదే దీని ఒక ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఒక జీరో పాయింట్ రిమూవ్ చేస్తే ఒక జీరోని కూడా రిమూవ్ చేయాలి. ఐ హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాన్ని వితౌట్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 50 × 5, 125 × 5, 75 × 25, 86 × 50 and 716 × 125. వీటిని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.